ఈజీ అండ్ టేస్టీ కీమా బిర్యానీ ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. కుక్కర్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీ ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద ఇలాచి, 2 బిర్యానీ ఆకులు, 4 చిన్న ఇలాచి, 5-6 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక పెద్ద ఆనియన్ స్లైసెస్ కింద కట్ చేసుకొని ఆ ముక్కలు వేసేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోని 1 స్పూన్ షాహీ జీరా కూడా వేసుకోవాలి. ఫస్ట్ వేయడం మర్చిపోయాను. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాష్ చేసి పెట్టుకున్న కీమా మొత్తం వేసేసుకుని, ఇది 400 గ్రామ్స్ కీమా, ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోంచి వాటర్ వస్తాయి, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కీమా ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది బిర్యానీ, లేదంటే పచ్చివాసన వస్తూ ఉంటుంది. బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేయడానికి ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది చూడండి. ఇందులో ఒక చిన్న గ్లాసు వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇది మూత పెట్టి ఒక విజిల్ హై ఫ్లేమ్లో, 2 విజిల్ లో ఫ్లేమ్లో పెట్టి విజిల్స్ వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయాక మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇందులో 1 అవర్ నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఈ రైస్ కూడా 400 గ్రామ్స్ తీసుకున్నాను. ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను. సో 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ముందు కీమా ఉడకబెట్టిన వాటర్ కూడా ఉంది కాబట్టి నేను 2 గ్లాసెస్ వాటరే వేసాను. మూత పెట్టేసి విజిల్ పెట్టి 2 విజిల్స్ హై ఫ్లేమ్లోనే 2 విజిల్స్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేసుకొని చూస్తే యమ్మీ కీమా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేద్దాం. ఎంత బాగుందో, చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కుక్కర్లో చాలా ఈజీగా అయిపోతుంది కీమా బిర్యానీ. బిర్యానీ అంటే ఆబ్వియస్లీ లెమన్ అండ్ ఆనియన్స్ ఉండాలి కదా, అవి 2 యాడ్ చేసుకొని తినండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.